ఇక్కడ పెట్టాడు, జలపాతం బయట పెట్టాడు చూస్తున్నాను. చెవి ఇక్కడ పెట్టాడు, వీణానాదం అక్కడ పెట్టాడు వింటున్నాను. నాలుగు ఇక్కడ పెట్టాడు, లడ్డూ దాని మీద పెట్టాడు తింటున్నాను. చర్మం ఇక్కడ పెట్టాడు, కొడుకు కూతురు భార్య మిత్రులు ముట్టుకుంటే స్పర్శ తెలిసి సంతోషిస్తున్నాను. మల్లెపూలు జాజిపూలు చామంతి పూలు వాసన తగిలి ముక్కుకి రకరకాల వాసనలు తెలిస్తే పొంగిపోతున్నాను. జగత్తుని ఇంద్రియ స్థానములతో అనుభవంగా పొందితే అది భోగమవుతోంది. ఇప్పుడు ఈశ్వరుడు ఈ రెండిటినే కాదు మూడవ దాన్ని కూడా ఇచ్చాడు. అది వేదం. ఆయన అన్నాడు ఇవన్నీ ఇచ్చాను, ఇవి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో తెలుసా? వీటిని నువ్వు అనుభవించవద్దని నేను ఇవ్వలేదు, అనుభవించమనే ఇచ్చాను. అనుభవించేటప్పుడు నేను ఎలా చెప్పానో అలా అనుభవించు అంతే. మీ అబ్బాయే, మీరు కొన్న పుస్తకాలే, మీరు ఇచ్చిన బ్యాగే, మీరు ఇచ్చిన చిల్లర డబ్బులే, స్కూల్కి వెళ్లకుండా సినిమాకి వెడుతున్నాడు, మీరు కొడతారా కొట్టరా మీ పిల్లాడిని? ఈశ్వరుడిచ్చిన శరీరమే, ఈశ్వరుడిచ్చిన ఇంద్రియాలే, ఈశ్వరుడిచ్చిన భోగాలే. ఆయన ఎలా వద్దని చెప్పాడో అలా వాడుకుంటే ఆయన కొడితే తప్పేమిటి? అక్కడ వచ్చింది వేదం. వేదమునందు ధర్మం వచ్చింది. అందుకే ధర్మము నేను చెప్తే కాదు, ధర్మము మీరు చెప్తే కాదు. ధర్మము ఎవరు చెప్పాలంటే వేదం చెప్పాలి. వేద ప్రోక్తమే ధర్మము, ఎవరు చెప్పినా ధర్మం కాదు. అంతే, అదింతే యథార్థం. కాబట్టి వేద ప్రోక్తమైనటువంటి ధర్మమును అనుసరించి ఎవడు భోగములను అనుభవించాడో వాడు ఈశ్వరుణ్ణి ప్రాసాద బుద్ధితో ఈ లోకాన్ని అనుభవిస్తున్నాడు. అందుకే నివేదన చేసి తింటూ ఉంటారు. నివేదనము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అన్నీ తినేవి అని కాదు దాని ఉద్దేశం. జీవితమే ఒక పెద్ద నివేదన. అసలు ఈశ్వరుడికి నివేదన చేయకుండా నువ్వు తినవు. ఇప్పుడు ఈశ్వరుడికి ఏది నువ్వు నివేదన చేయడానికి భయపడుతున్నావో అది ఈశ్వరుడు నిన్ను అనుభవించమని చెప్పలేదని గుర్తు కాదు. ఈ భోగం ఇక్కడ వరకు అనుభవించు అంతే. కామము భార్యతో ముడిపడాలంతే. భార్యతో ముడిపడితే, అందుకే ధర్మము, ధర్మ అర్థ కామ మోక్ష. మోక్షం వేరు కాదు పురుషార్థం. కామము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి అంతే, కొడుకు అనే ధర్మాన్ని ఇచ్చేస్తుంది. అర్థము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి, ధార్మికమైనటువంటి అర్థము మిమ్మల్ని రక్షించేస్తుంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇస్తుంది. ధర్మాన్ని కామంగాని అర్థంగాని వదిలిపెట్టాయా ప్రమాదాన్ని ఇస్తాయి. అందుకే పురుషార్థముల యందు మొదటిదేది ధర్మము. నువ్వు పట్టుకోవాలి దాన్ని. పట్టుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే అనుభవించాలి. చెలియని కట్ట విశ్వనాథ సత్యనారాయణ గారు వేద హృదయాన్నంతటినీ పట్టుకుని ఇచ్చారు మహానుభావుడు సాహిత్యాన్ని. అది ఋషివాంగ్మయం అంటే అలా ఉంటుంది. సముద్రం దాటగలదు, వచ్చి పడిపోగలదు ఊరి మీద, కానీ ఎందుకు రాదు? ఏవి 4 కెరటాలు వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతుంది? చెలియలి కట్ట తనకి తాను శాసనం చేసుకుంది, నేను దాటను, ఈశ్వరాజ్ఞ, నేను ఇక్కడ వరకే ఉంటాను, అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోతుంది అంతే, తప్ప ఊళ్ళోకి రాదు. నీకు శక్తి ఉన్నది, నువ్వు తలుచుకుంటే ఎంతమంది కాంతలతోనైనా ఉండగలవు, కానీ ఉండను, నా జీవితంలో ఒక్క పత్నితోటే నా కామము అంతే, తప్ప వేరొక స్త్రీ యందు నాకు కామము లేదు. ధర్మంతో నీ కామం ముడిపడిపోయింది, ఏకపత్ని వ్రతుడు అయిపోయావు, చెలియలి కట్ట దాటవంతే. ఇది ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకోవడం, పుచ్చుకోవడం. డబ్బు పుచ్చుకునేటప్పుడు ధార్మికము కాకపోతే తీసుకోడు, 1 కోటి రూపాయలైనా. ధర్మము కొరకు కాకపోతే, ధార్మికము కాకపోతే 5 పైసలు కూడా ఖర్చు పెట్టాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాడు, అది ధార్మికమైతే. అధార్మికము ఖర్చు పెట్టడం, అధార్మికము సంపాదించడం అంతే. అర్థము ధర్మంతో, కామము ధర్మంతో ముడిపడిందనుకోండి, అది ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఆయన ఇచ్చింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో లోకం విషయంలో పరమేశ్వరుడు అలాగే ఉంటాడు అని మీరు గమనించవలసి ఉంటుంది. వేదం ఏం చెప్పిందో అలా జీవించిన వాడిని చూసి పరమేశ్వరుడు పొంగిపోతాడు. అలా జీవించడానికి ఇష్టపడకుండా ఇంకొకలా జీవించడానికి ఇష్టపడిన వాడు ఎవరుంటాడో ఈ శరీరం విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టేసిన తరువాత అప్పుడు పాపపుణ్యములు లెక్కలోకి తీసి హీనోపాధులలోకి వెళ్ళిపోతే కోట్ల జన్మలు పడుతుంది మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావడానికి. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని, సనాతన ధర్మానికి ప్రాణమని అంగీకరిస్తున్నాను అని చెప్పడానికే బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తేమిటంటే, నేను సనాతన ధర్మమును అంగీకరించాను, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని గుర్తు. ఎక్కడ ధర్మం వదిలిపెట్టేశారో అక్కడ భోగము వైపుకి తిరుగుతుంది దృష్టి.
దృష్టి భోగం వైపుకి ఎంత తిరిగిపోతోందో అక్కడక్కడ ధర్మము నశించిపోతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశ ఔన్నత్యము భోగముల వలన కాదు. భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్టకి నమస్కరిస్తారు. శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్లు జెర్రిలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మయందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు. ఒక రామకృష్ణ పరమహంస కంఠంలో రాచపుండు పుడితే కాళికాదేవిని అన్నపు మెతుకు నేను కాదు అందరూ తిన్నది నేను తిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నారు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 96 సంవత్సరముల వయోవృద్ధుడై కూడా సన్యాస ధర్మాన్ని అతిక్రమించకూడదని కనీసం రిక్షా కూడా ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతున్న రిక్షాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో సత్యదండాన్ని పట్టుకుని పాదుకలు వేసుకుని మద్రాస్ పట్టణం పొలిమేరంలో నడిచి వెడుతుంటే వస్తున్న బస్సుల్లో జనం బస్సుల్లోనే చెప్పులిప్పి కిందకి దిగి రోడ్లకి 2 పక్కల నేల మీద పడి నమస్కరించారు. పరమాచార్య వల్ల ఈ దేశానికి గౌరవం వచ్చింది. ఇంకొకరి వలన కాదు, ఆత్మ కోసం తాపత్రయపడిన మహాపురుషుల వలన ఈ దేశానికి పేరొచ్చింది. అటువంటి చోట ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం, దానికోసం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కోరికలు కోరడం ఎంత అసహ్యంగా ఉంటుందో కలియుగ ప్రారంభంలో నారదుడు చూపించాడు. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షులతోడ పొద్దు గడుపువారు రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. ఒక్కడికి పరమేశ్వరుడు అక్కర్లేదు. ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు సింహాసనాల మీదకి, ఎంతమంది ఎక్కినా ఎంతమంది దిగినా ఎక్కించినవాడు దింపినవాడు వేరొకడున్నాడు. కాబట్టి భగవంతుని ప్రార్థించాలి. మనం భగవంతుణ్ణి సేవించి ఏ స్థానము మనకి పరమేశ్వరుడిచ్చాడో ఆ స్థానానికి పవిత్రత కల్పించాలన్న తాపత్రయం పోయి అరే నన్ను ఇవాళ రాజు అన్న గౌరవాన్ని ఇచ్చినవాడు వాడురా అని వాడి దర్శనానికి వెళ్ళేవాడు లేడు. వాడికి ఆ పదవి ఎవరో ఇచ్చారన్న తాపత్రయంతో వాళ్ళ కాళ్ళ మీద పడడానికి పరిగెత్తే వాళ్ళే ఎక్కువైపోయారు ఈశ్వరా. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడికి ఒక్కనాడు శ్రీనాథుణ్ణి సేవిద్దామన్న ఉద్దేశ్యం లేదు. మీరు చూడండి, ఎవరి నోట చూడండి లక్ష్మీ పూజ చేస్తున్నామండి అంటారు. ఏం చేస్తున్నారండి అనుకోండి, సామూహిక లక్ష్మీ పూజలండి అంటారు. లక్ష్మీ పూజకి నాకు కుదరదులేండి అని ఎవరు అనరు. లక్ష్మీనారాయణార్చన చేస్తున్నామండి అని నాకు ఎవడో కనపడ్డాడు. ఆయన ప్రారంధం ఏమిటో తెలియదు. ఆయన ఎందుకు, ఆవిడ చాలు మనకి. కానీ యథార్థానికి నాకు రాముడు అక్కర్లేదు సీతమ్మే కావాలన్న రావణాసురుడికి ఉన్న 10 తలకాయలు కూడా తెగిపోయాయి. నాకు సీతమ్మ వద్దు రాముడే కావాలన్న శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయాయి. సీతారాములు కలిసి నాకు కావాలన్న హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇది తెలుసుకుంటే ఒక్క లక్ష్మీ పూజ కోసం వెంపర్లాడకు, లక్ష్మీనారాయణార్చన చేయడానికి ప్రయత్నించు.